హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాసులు. చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బనానా పిలకలు అయితే నాటడం జరిగింది. ఈ బనానా వెరైటీ వచ్చి G9 వెరైటీ, మైక్రోసన్ కంపెనీది. సో ఇక్కడ మనకు ఒక పిలక వచ్చి 12 రూపాయలు అయితే పడడం జరిగింది. మనం దాదాపు 3,500 పిలకలు మనం నాటడం అయితే జరిగింది. ఈ 3,500లో మనకు ఇప్పటి వరకు దాదాపు మనకు 2 మంత్స్ అయితే జరగడం జరిగింది. ఈ 2 మంత్స్కి గ్రోత్ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, గ్రోత్ అయితే అలా కనబడుతున్నాయండి. ఇది మైక్రోసన్ కంపెనీ పిలకలండి. సో ప్రతి చెట్టు కూడా మనకు 12 రూపీస్ పడింది. దాదాపు మనం 3,500 చెట్టు అయితే తేవడం జరిగింది. ఈ పిల్లకలకి దాదాపు మనం 40,000 వరకు ఖర్చు అయితే చేయడం జరిగింది. సో ఇంతకుముందు మనం పప్పాయి ఎక్కువగా వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళం. కొత్తగా మనం రీసెంట్గా ఏం చేసామంటే ఈ బనానా పిలకలు అయితే నాటడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ పిలకలు నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు 2 స్ప్రేయింగ్స్ అయితే చేయడం జరిగింది. 3,1900లో 2 స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది గ్రోత్ కోసం. ఈ పంట దాదాపు ఒక 2 మంత్స్ అవుతుందండి. నవంబర్ 27కి మనకు 2 మంత్స్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనకు 50 డేస్ అయితే కంప్లీట్ అయింది. సో మనకు వర్షాలు అయితే ఎక్కువ పడుతూ ఉన్నాయి. ఈ వర్షాల వల్ల అనేది అనుకుంటానేమో పురుగు అయితే ఎక్కువ అయితే రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ప్రతి మొక్కకి పురుగు అయితే రావడం జరుగుతుంది. ఇలా ఇది గొంగళి పురుగు అనుకుంటా. సో ఇలా కొట్టడం అయితే జరుగుతుంది. మనకు దీనికి స్ప్రేయింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఇక్కడ చూసారంటే మీ చెట్టుకి పురుగు ఇక్కడ కూడా చూడండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చాలా రోజులు అయిందండి, దాదాపు మనం 3 మంత్స్ అయింది మనం వీడియో చేసి. సో 3 మంత్స్ తర్వాత మనం బొప్పాయి మీద వీడియోలు చేస్తూ ఉన్నాము. బొప్పాయిలో మనకు పంటలో ఆశాజనకంగా ఏమి రాలేదండి, మనకేమి ప్రాఫిట్స్ అయితే రాలేదు. మనకు అక్కడికక్కడికి ఖర్చులు కూడినాయి. సో అంతర పంటగా మనం దాంట్లో బనానా అయితే వేయడం జరిగింది. దాని మీద అయితే వీడియో చేస్తాను.